టాటా WPL మ్యాచ్ నెంబర్ 14 గుజరాత్ జైన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూసుకుందాం. సో అయితే వడోదర స్టేడియం లో జరగబోతుంది. చేజింగ్ ప్రిఫర్ చేస్తే బాగుంటది. ఓన్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళలో ఆర్సీబీ ఉమెన్స్ మాత్రమే విన్ అయ్యారు గుజరాత్ జైన్స్ మీద, వాళ్ళు కొలాప్స్ అవ్వడం వల్ల. సో చేజింగ్ ప్రిఫర్ చేస్తే కొంచెం హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం ఉంది టాస్ విన్ అయితే మాత్రం. ఇక రెండు టీమ్స్ గురించి చూసుకుంటే ఈచ్ 5 మ్యాచ్ ఆడితే ఇద్దరు కూడా 3 మ్యాచెస్ లాస్ అయ్యారు, 2 మ్యాచెస్ విన్ అయ్యారు. 4 పాయింట్స్ తో టేబుల్ లో సమానంగా ఉన్నారని చెప్పొచ్చు. సో ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈ జట్లకు కూడా, ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అయితే వాళ్ళు ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వడానికి వాళ్ళ ఛాన్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆర్సీబీ ఉమెన్స్ అయితే ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయిపోయారు. ఇంకా 2 స్పాట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ లో ఏదో ఒక టీమ్ కి మంచి ఛాన్స్ చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ విన్ అయిన వాళ్ళకి ప్లే ఆఫ్స్ క్వాలిఫికేషన్ ఈజీ అవ్వడానికి. అండ్ ముందుగా ఈ మ్యాచ్ లో గుజరాత్ జైన్స్ గురించి చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ అయితే చాలా ఇంప్రూవ్ కావాలని చెప్పొచ్చు. లాస్ట్ 2 మ్యాచెస్ ఆర్సీబీ తో ఆడితే 2 మ్యాచెస్ కూడా ఓడిపోయారు. 2 మ్యాచెస్ లో కూడా వాళ్ళ టాప్ ఆర్డర్ అయితే కొలాప్స్ అయిపోయింది. మెయిన్ గా వాళ్ళు ఓవర్సీస్ బ్యాటర్స్ అసలు పర్ఫార్మ్ చేస్తలే, వాళ్ళే స్ట్రాంగ్ పాయింట్ చెప్పుకోవచ్చు. సోఫీ డివైన్, బేత్ ముని అందరు కూడా త్వరగా అవుట్ అవుతున్నారు. లాస్ట్ మ్యాచ్ లో అనుష్క శర్మ కొంచెం గుడ్ టచ్ లో అయితే కనిపించింది. సో మంచి స్టార్ట్ అయితే మాత్రం వాళ్ళకు లోవర్ ఆర్డర్ లో భారతి ఫుల్మల్ లాంటి బ్యాటర్స్ ఉన్నారు. అండ్ అనుష్క శర్మ లాంటి బ్యాటర్స్ కూడా బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది ఇండియన్ బ్యాటర్స్ లో. అండ్ లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళ కెప్టెన్ యాష్లీ గార్డనర్ అయితే 50 రన్స్ అయితే స్కోర్ చేసింది స్టేడియం లో. సో ఈ స్టేడియం లో మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. తనకి 4 మ్యాచెస్ లో ఆల్మోస్ట్ 200 రన్స్ అయితే స్కోర్ చేసింది. తన హైయెస్ట్ రన్ స్కోరర్ ఉంది స్టేడియం లో ఇప్పటి వరకు WPL లో అయితే. మిగతా బ్యాటర్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తే గుజరాత్ జైన్స్ కి బ్యాటింగ్ లో ప్రాబ్లమ్స్ అయితే పోయే అవకాశం ఉంది. అండ్ బౌలింగ్ లో చూసుకుంటే సోఫీ డివైన్ బాగా పర్ఫార్మ్ చేస్తుంది బాల్ తో, కానీ తను బ్యాటర్ గా ఎక్కువ పర్ఫార్మ్ చేయాలి వీళ్ళకైతే. కెప్టెన్ యాష్లీ గార్డనర్ కూడా డీసెంట్ గా బౌలింగ్ ఇస్తుంది అని చెప్పొచ్చు. వారాహం బౌలింగ్ లో బాగానే పర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ లాస్ట్ మ్యాచ్ లో తనకు ఒకే ఒక్క ఓవర్ ఇచ్చిళ్ళు. ఆశ్వి గౌతమ్ పర్లేదని చెప్పొచ్చు, కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంది వికెట్ తీస్తున్నప్పటికీ. రేణుకా సింగ్ పవర్ ప్లే లో బాగా ఇస్తున్నప్పటికీ పవర్ ప్లే తర్వాత బౌలింగ్ లో అంత ఇంపాక్ట్ అయితే కనిపిస్తలే అని చెప్పొచ్చు. సో పవర్ ప్లే లోనే మాక్సిమం యూజ్ చేయాలి. ఆర్సీబీ మ్యాచ్ లో ఎలా యూజ్ చేసి అలాగా రేణుకా సింగ్ అయితే. మరోవైపు యూపీ వారియర్స్ టీం గురించి చూసుకుంటే మాత్రం వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ విన్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ తో 2 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ కూడా విన్ అయ్యారు వాళ్ళు. వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ అయితే బాగా సెట్ అయినట్టుంది. ఇప్పుడు కెప్టెన్ మెగ్లానింగ్ బ్యాక్ టు ఫామ్ వచ్చింది. లాస్ట్ మ్యాచ్ లో 70 రన్స్ స్కోర్ చేసింది. అండ్ లిచ్ఫీల్డ్ ఫస్ట్ నుంచి గుడ్ టచ్ లో ఉంది. లాస్ట్ మ్యాచ్ లో మంచి స్టార్ట్ రావడంతో తను కూడా 60+ రన్స్ అయితే స్కోర్ చేసింది. అండ్ హర్లిన్ డ్యూయల్ కూడా మంచి టచ్ లో ఉండడం వాళ్ళకు పాజిటివ్ గా చెప్పుకోవచ్చు బ్యాటింగ్ లో. అండ్ బౌలింగ్ లో చూసుకుంటే వాళ్ళ బౌలింగ్ అయితే ఫస్ట్ కొన్ని మ్యాచెస్ లో పర్ఫార్మ్ అయినప్పటికీ లాస్ట్ మ్యాచ్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. యూపీ వారియర్స్ బౌలింగ్ గురించి చూసుకుంటే క్రాంతి గౌడ్, శిఖా పాండే, సోఫీ ఎకల్స్టన్ సో చాలా మంచి ఫామ్ లో ఉన్నారు స్టార్టింగ్ నుంచి. సో ఆశా శోభన, దీప్తి శర్మ కూడా స్పిన్ లో బాగా పర్ఫార్మ్ చేయడంతో వీళ్ళ బౌలింగ్ అయితే సూపర్ గా సెట్ అయిందని చెప్పొచ్చు ఇప్పుడు. సో ఒక టీం చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ లాసెస్ తో ఈ మ్యాచ్ లోకి వస్తుంటే, మరో టీం బ్యాక్ టు బ్యాక్ విన్స్ తో అయితే ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే WPL అండ్ క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.